నమస్కారం మిత్రులారా, నేను మీ అశోక్ కుమార్. గత 2 రోజులుగా మనము భయం గురించి కొంత భాగం తెలుసుకున్నాం. ఈరోజు ఆందోళన, యాంగ్జైటీ గురించి, ఆందోళనని ఎలా అధిగమించాలో చూద్దాం. మన శరీరంలో చేతిలోని వేళ్ళు ఒక్కొక్క వేళ్ళకి ఒక్కొక్క ఎనర్జీ బ్లాక్ కనెక్ట్ చేయబడి ఉంటుంది మన శరీరంలో. అక్కడ మనం ఒత్తిడి చేసినట్లయితే ఆ ఎనర్జీ బ్లాక్ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఆందోళన, భయం అవి ఉన్నాయో అవి రిలీజ్ అయిపోతాయి. అయితే అవి ఎలా చేద్దామనేది మనం చర్చించుకుందాం. ముందు ఇప్పుడు ఆందోళన ఏంటి అనేది లైట్గా తెలుసుకుందాం. ఆందోళన మనం బలవంతంగా ఆపలేం. మనం ఎంత వద్దనుకుంటే ఆ ఆలోచనలు అంత బలంగా వస్తాయి. నిజానికి ఆందోళన అనేది ఒక విరిగిపోయిన స్మోక్ అలారం లాంటిది. అంటే ఈ స్మోక్ అలారం వ్యవస్థ గవర్నమెంట్లో ఒక విభాగము అది నియంత్రణ చేస్తూ ఉంటుంది. అక్కడికి ఈ సిగ్నల్ వెళ్ళడం వల్ల వాళ్ళు అక్కడికి వచ్చి అది నియంత్రణ చేస్తారు. అదేవిధంగా మన వంటింట్లో దోశ వేస్తుంటే వచ్చే చిన్న పొగకే ఇల్లు తగలబడిపోతుంది అని అరిచినట్లుగా మన మనసు కూడా చిన్న విషయానికే స్పందిస్తూ మీరు చేయాల్సింది భయపడటం కాదు, అది ఒక తప్పుడు అలారం అని గుర్తించటం. యాంగ్జైటీకి స్పందన చేయటం కాదు, అది గుర్తించటం. రికగ్నైజ్ ఇట్ యాజ్ యాంగ్జైటీ. యాంగ్జైటీ ఎలా పోగొట్టుకోవాలి అనేది మనం 3-4 మార్గాలు ఉన్నాయి. వాటి ద్వారా మనం చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే 3 సూత్రాలు ఉన్నాయి. సూత్రం మొదటి, శ్వాస మీద ధ్యాస. ఇవి చాలా విషయాల్లో మనకి ఇదే ఉంటుంది. ఈ క్రియ ద్వారానే జరుగుతుంది. మనం క్షేమంగా ఉన్నామనే సిగ్నల్ మన మెదడుకి అందుతుంది. ఎప్పుడు శ్వాస మీద మీరు ధ్యాస పెట్టినప్పుడు మనం క్షేమంగా ఉన్నాము అనే సిగ్నల్ వేస్తుంది. ఇక డైరీ రాయడం ఒకటి. డైరీ మీ భయాలను కాగితంపై పెట్టండి, అప్పుడు మనసు భారం తగ్గుతుంది. క్రమం తప్పని వ్యాయామం, శారీరక శ్రమ వల్ల మనసులో సంతోషాన్ని ఇచ్చే హార్మోన్లు విడుదలవుతాయి. ఈ 3 ప్రక్రియలు. ఇకపోతే ముఖ్యంగా నేను ఆందోళన పడుతున్నాను అని కాకుండా నా మనసు ఒక ఆందోళనకరమైన ఆలోచనను చూపిస్తుంది అని అనుకోండి. అప్పుడు మీరు ఆందోళన అంటే ఏంటో తెలుసుకున్నారు. కానీ మీరు చేసే క్రియకి ఈ ఆందోళన చెంది చేస్తున్నారన్న విషయం ఎప్పుడైతే తెలుస్తుందో మీ మనసు ప్రశాంతత ఉండదు. భయము, ఈ ఆందోళన మిక్స్ అయిపోతాయి. మిక్స్ అయిపోయి ముందుకు వెళ్ళలేము. అదొక ఎనర్జీ బ్లాక్ కింద తయారవుతుంది. నా మనసు నాకు ఒక ఆందోళనకరమైన ఆలోచన చూపిస్తుంది అని అనుకోండి. ఆ తర్వాత ఒకసారి చేతులు విదిలించండి, వేగంగా నడవడం చేయండి. దీనివల్ల పేరుకుపోయిన ఆడ్రినలిన్ ఖర్చు అవుతుంది. అయితే ఈ ఆడ్రినలిన్ మన బాడీ సంపాదించుకోవడం కూడా ఒక క్రియ ఉంది. ఒక క్రియ ఎలా అంటే అది అందరూ చేసేదే, కాకపోతే నెగ్లిజెన్స్ వల్ల కొంత దానికి ఆటంకం కలుగుతూ ఉంటుంది. మీరు సాయంత్రం 9 గంటలకి నిద్రపోవాలి. 9 గంటలకి నిద్రపోయి 3:30 వరకు ఆ గ్రంథి ఉంటుంది కదా, ఆడ్రినలిన్ గ్రంథి, ఆ గ్రంథి 9 గంటల నుంచి 3:30 వరకు కూడా అది పనిచేస్తూ ఉంటుంది. పనిచేసినప్పుడు ఆ అడ్వాంటేజ్ మనం తీసుకోవాలి. అలా కాకుండా ఆ టైంలో మీరు మెలకుగా ఉంటే ఏమవుతుందంటే ఫస్ట్ బీపీ వస్తుంది. తర్వాత ఏది చేసినా ఆందోళనకరంగా అది మిక్స్ అయిపోయి వస్తుంది. అంటే ఒక నెగిటివ్ బ్లాక్ అక్కడ తయారవుతుంది. అప్పుడు మీరు సింపుల్ చేసేదేంటి, నిద్రపోవడమే. అదొకటి చేయండి. తర్వాత కొంచెం చల్లని నీరు సిప్ చేయండి, తాగండి.
మీ నాడీ వ్యవస్థ ప్రశాంతపడుతుంది. మంచినీళ్ళు చల్లటివి తాగినప్పుడు ప్రశాంతంగా నాడీ వ్యవస్థ తయారవుతుంది. ఆందోళన జీవితంలో భాగం మాత్రమే, అదే మీ జీవితం కాదు. సెలవు మిత్రులారా.